హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియా క్రేజీ టాక్స్. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా మన మనసే శక్తివంతమైనది. ఏ మనిషి దుఃఖాలను అనుభవించాలని కోరుకోడు, కానీ అందరికీ దుఃఖాలే కలుగుతాయి. బయటకు అందరూ మేము సుఖంగా జీవిస్తున్నామని చెప్పుకున్నా కానీ వారి మనసులో మాత్రం దుఃఖమే నిండి ఉంటుంది. మరి మనకు కలిగే ఈ దుఃఖాలను ఎలా దూరం చేసుకోవాలి, దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, మన మనసులో ఉన్న చెడు ఆలోచనలను మనం ఎలా దూరం చేసుకోవాలో పండితులు చెప్పే ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాము. ఈ వీడియోని పూర్తిగా చూసి ముఖ్యమైన ఉద్దేశం తెలుసుకొని మీ మనస్సుని అన్ని విషయాల్లో అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక ఊరిలో ఒక వ్యక్తి జీవిస్తూ ఉండేవాడు. అతని జీవితంలో ఎప్పుడూ దుఃఖమే ఉండేది. అతను ఏదైనా ఒక పనిని మొదలు పెడితే చాలు అది పూర్తి అవ్వకముందే ఆగిపోయేది. తన ఇంటికి వెళ్ళినా అక్కడ కూడా మనశ్శాంతిగా ఉండేవాడు కాదు. ఎవరినైనా సహాయం అడిగినా ఎవరు కూడా అతనికి సహాయం చేసేవారు కాదు. అతనికి 4 వైపుల నుండి దుఃఖం అంతా నాకే కలుగుతుంది అని బాధపడేవాడు. ఈ దుఃఖం నుండి ఎలా దూరం కావాలి అని అనుకునేవాడు. నిరంతరం తన దుఃఖం గురించి ఆలోచిస్తూ నిద్రపోయేవాడు కాదు. తనకు కలిగిన ఈ దుఃఖంల నుండి విముక్తి పొందడానికి చాలాసార్లు ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచనలు కూడా వచ్చేవి. కానీ తన కుటుంబం గురించి ఆలోచించి ఆ ఆత్మహత్య ప్రయత్నం విరమించుకునేవాడు. అప్పుడు ఆ వ్యక్తి తన దుఃఖాలను దూరం చేసుకోవడానికి ఏ పనినైనా చేయడానికి సిద్ధపడ్డాడు. ఎంత కష్టపడి అయినా తన దుఃఖాలను దూరం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఆ వ్యక్తి తన స్నేహితుడిని కలుసుకోవడానికి వెళ్ళి తన దుఃఖాలను బాధలను అతనికి వివరించి చెబుతాడు. అప్పుడు ఆ స్నేహితుడు, ఈ దుఃఖాలన్నీ తొలగిపోవాలంటే నువ్వు ఎవరైనా గురువుని కలువు, వారి దగ్గర అతీత శక్తులు ఉంటాయి, నీ దుఃఖాలన్నీ పోతాయి అని అంటాడు. తన స్నేహితుడు చెప్పిన ఈ మాటలు విన్న అతను, నిజంగా నాకు ఉన్న దుఃఖాలన్నీ కూడా ఏవైనా శక్తులు ఉన్నవారు మాత్రమే దూరం చేయగలరు, వేరే వారితో ఇది సాధ్యం కాదు అని అనుకొని ఆ వ్యక్తి చుట్టుపక్కల ఎవరైనా గురువులు మంత్రాలు చేసే వ్యక్తులు ఉన్నా కూడా వెంటనే వారి దగ్గరకు వెళ్ళిపోయేవాడు. అలా వెళ్ళి అతని సమస్యలన్నీ ఎదుటి వ్యక్తికి చెప్పి, గురువుగారు, నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను, మీరు మాత్రం నా సమస్యలను దూరం చేయండి, మీరు ఏమి చేయమన్నా దాన్ని నేను తప్పకుండా చేస్తాను, మీరు నా జీవితాన్ని చక్కపెట్టడానికి మార్గం చూపండి అని వేడుకునేవాడు. అప్పుడు ఆ గురువులు అతనికి ఏవో కొన్ని పరిష్కారాలు చెప్పి, నీకు ఎవరో చేతబడి చేశారు, దాన్ని పూర్తిగా నీ శరీరంపై నుండి తొలగించాలని, పూజలు చేయాలని కొంత ధనం తీసుకొని అతని ఇంటికి వచ్చి అక్కడ కొన్ని పూజలు చేసేవారు. అలా ఎన్ని పూజలు చేయించినా అతనికి మాత్రం సమస్యలు తీరలేదు. ఇంకా సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. ఏ గురువైనా కొంత ధనం తీసుకోవడం, పూజలు చేయడం, అతని జీవితం మారకపోవడం జరుగుతూనే ఉండేది. ఇలా అతని వద్ద మిగిలి ఉన్న ధనం కూడా అయిపోయింది. దీంతో ఇంకా సమస్యలు పెరిగిపోయేవి. అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక పండితులు, గురువులు, మాంత్రికులు ఇలా ఎవరూ కూడా నా సమస్యలను దూరం చేయలేకపోతున్నారు, ఇకపై నా జీవితం మొత్తం దుఃఖమే ఉంటుంది అనుకుంటూ బాధపడేవాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజున ఆ ఊరికి ఒక గురువు గారు చాలా దూరం నుండి వచ్చి అందరి సమస్యలు తీరుస్తున్నారని, పైగా ధనం కూడా ఎవరి దగ్గర తీసుకోవట్లేదని తెలుసుకుని అప్పుడు ఆ వ్యక్తి, అందరూ కూడా ధనం తీసుకున్నా నా సమస్యలకు పరిష్కారం చూపలేకపోయారు, ఈ గురువు మాత్రం అసలు ధనమే తీసుకోవడం లేదు అంటే ఇతనిలో ఏదో శక్తి ఉండి ఉంటుంది అని అనుకొని పరుగున ఆ గురువు వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో గురువుగారు ధ్యానంలో ఉన్నారు. అప్పుడు ఆ వ్యక్తి గురువు ముందు కూర్చొని ధ్యానం ముగిసే వరకు వేచి చూస్తున్నాడు. ఆ తరువాత గురువుగారు కనులు తెరిచి చూడగానే ఆయనకి దుఃఖంలో మునిగి ఉన్న ఈ వ్యక్తి కనిపించాడు. అప్పుడు గురువుగారికి అంతా అర్థమైపోయింది. ఇతను చాలా బాధల్లో ఉన్నాడని గ్రహించి అప్పుడు గురువుగారు, నాయనా, నీకు ఏం కావాలి, నా నుండి నువ్వు ఏమి కోరుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురువుగారు, నాకు జీవితంలో సుఖమే లేదు, ఇప్పుడు దుఃఖమే, ఈ దుఃఖాలను తగ్గించడానికి చాలా ప్రయత్నాలను చేశాను, కానీ ఏమీ కూడా ఫలించలేదు, ప్రయత్నం చేసే కొద్దీ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ దుఃఖం మాత్రం దూరం కావడం లేదు, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, నేను మీ గురించి చాలా గొప్పగా విన్నాను, నేను ఎంతో ఆశతో నా దుఃఖాలను దూరం చేస్తారని వచ్చాను, మీరు ఏదైనా ఒక మార్గం చెప్పి నా సమస్యలను తీర్చాలని అంటాడు, మీరు ఏం చేయమన్నా ఏ పనినైనా నేను తప్పకుండా చేస్తాను అంటాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయనా, నీ దుఃఖంలను దూరం చేసే మంత్రం నా దగ్గర ఉంది, కానీ నీకు అది అంత సులభంగా లభించదు, దానికోసం నువ్వు ఒకటి చెయ్యాలి, మరి నువ్వు అది చేస్తావా అని అడుగుతాడు.
అది విన్న వ్యక్తి ఈ గురువుగారు కూడా ధనమే అడుగుతారు అనుకుంటాడు. గురువుగారు ఎంత ధనమైనా ఇస్తాను, కానీ నా దుఃఖం మాత్రం తొలగిపోవాలి అని అంటాడు. అప్పుడు గురువుగారు, నాయన, ధనం చాలా చిన్న విషయం, నాకు అది అవసరం లేదు అని అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి బాగా ఆలోచించి, గురువుగారు, మీరు నిప్పుల్లో నడవమన్నా నడుస్తా, నీటిలో దూకమంటే దూకేస్తా, మీరు చెప్పండి ఏం చేయమంటారు, నేను దేనికైనా సిద్ధమే అని అన్నాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయన, నిప్పులో నడవడం, నీటిలో దూకడం లాంటి చిన్న చిన్న విషయాలు నేను చెప్పను. నేను చెప్పే మంత్రం అంతకన్నా చాలా కఠినమైనది, దానిని నువ్వు పూర్తి చేయగలవా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురువుగారు, ముందు మీరు చెప్పండి, నేను ఏం చేయాలో నేను దాన్ని తప్పకుండా చేసి చూపిస్తాను అని అంటాడు. నాయన, నువ్వు ఇక్కడి నుండి మీ ఇంటికి వెళ్తావు కదా, వెళ్ళే దారిలో నువ్వు నీ మనస్సులో ఒక మంత్రాన్ని జపించాలి. అదేమిటి అంటే, నేను సుఖంగా ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్ళు. నీ మనస్సులో మాత్రమే ఈ మంత్రాన్ని జపించాలి, నోటితో కాదు అని అన్నాడు. అది విన్న ఆ వ్యక్తి ఒక నవ్వు నవ్వి, గురువుగారు, ఇది చాలా చిన్న విషయం, ఇది అయితే నేను చిటికలో చేసేస్తాను, దీనివల్ల మరి నా దుఃఖం తొలగిపోతుందా అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు, నువ్వు అయితే ఈ మంత్రాన్ని చెప్పి చూడు అని అంటారు. అప్పుడు ఆ వ్యక్తి, నేను ఎన్నో పూజలు చేశాను, ఎందరో చెప్పిన మాటలు విని ఏవేవో చేశాను, ఇది అయితే నాకు చాలా చిన్న పని, ఇది కూడా పూర్తి చేసి చూపిస్తాను అని చెప్పి, సరే గురువుగారు, మీరు చెప్పినట్టే చేస్తాను అని బయలుదేరుతాడు. అప్పుడు గురువుగారు, నాయన, ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ఈ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మనస్సులో కోతికి గురించిన ఆలోచన మాత్రం అసలు రావద్దు, కోతి గురించి మాత్రం అస్సలు ఆలోచించవద్దు. నువ్వు నీ మంత్రాన్ని మాత్రమే జపించాలి, అప్పుడే ఈ మంత్రానికి ఉన్న ఫలితం నీకు లభిస్తుంది అని అంటారు. అప్పుడు ఆ వ్యక్తి, గురువుగారు, ఈరోజు వరకు నాకు కోతి గురించిన ఆలోచనే లేదు, మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది? నేను ఆలోచన మనసులోకి కూడా రానివ్వకుండా మంత్రాన్ని పూర్తి చేస్తాను అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుండి బయలుదేరాడు. అతను దారిలో వెళ్తూ, నేను సుఖంగా ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను అంటూ కొద్ది దూరం నడవగానే అతని మనసులోకి అకస్మాత్తుగా కోతి గురించిన ఆలోచన వచ్చేసింది. ఇలా కోతి గురించిన ఆలోచన వచ్చి తన మనసులో నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ వ్యక్తి, ఈరోజు వరకు నా మనసులో కోతి గురించిన ఆలోచనే లేదు, మరి ఈరోజు మాత్రం నా మనసులో ఈ కోతి గురించి ఆలోచన ఎందుకు వచ్చింది? ఇలా ఆ వ్యక్తి కోతి గురించి మాత్రమే ఆలోచిస్తూ గురువుగారు చెప్పమన్న మంత్రాన్ని పక్కన పెట్టేశాడు. కేవలం కోతి గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. మళ్ళీ కొంతసేపటికి కోతి గురించిన ఆలోచన నుంచి బయటకు వచ్చి మళ్ళీ గురువుగారు చెప్పిన మంత్రాన్ని తన మనసులో జపిస్తున్నాడు. కొద్ది దూరం నడవగానే ఈసారి నిజంగానే అతని ముందుకి ఒక కోతి వచ్చేసింది. అది చూసిన ఆ వ్యక్తికి మళ్ళీ తన మనసులోకి కోతి గురించిన ఆలోచన మొదలయ్యింది. తన మనస్సు నుండి ఆ ఆలోచన మర్చిపోదాం అనుకున్నా కూడా ఆ కోతి గురించి ఆలోచన మాత్రం తన మనస్సు నుండి తొలగిపోవడం లేదు. అలా మెల్లిగా ఆలోచిస్తూనే తన ఇంటికి చేరుకొని తన భార్యతో, ఏ కోతి, నాకు కోతులు తినే ఆహారం వడ్డించు అని అంటాడు. ఆ తర్వాత అతను ఎంతో ఆలోచిస్తూ, అసలు నాకు ఏమైంది, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, ఈరోజు వరకు నాకు కోతి గురించి ఆలోచన అసలు లేనే లేదు, కానీ ఈరోజు మాత్రం నాకు అన్నింటిలో కోతులే కనిపిస్తున్నాయి, ఏమిటి ఈ మాయ అనుకుంటూ బాగా ఆలోచిస్తూ అతనికి రాత్రి నిద్ర కూడా పట్టలేదు. తెల్లవారుగానే అతను గురువుగారి దగ్గరకు వెళ్ళి అతని పాదాలకు నమస్కరించి, గురువుగారు, నా చుట్టూ ఏదో జరుగుతుంది, నా జీవితంలో కోతుల గురించి నాకు ఎటువంటి ఆలోచన లేదు, కానీ నిన్నటి నుండి, అంటే ఎప్పుడైతే మీరు కోతి గురించి ఆలోచించకు అని చెప్పారో అప్పటి నుంచి నాకు కోతి గురించి మాత్రమే ఆలోచన వస్తుంది, నేను ఎక్కడ చూసినా కోతులే కనబడుతున్నాయి, అంతెందుకు ఇప్పుడు కూడా మీ వెనకాల చెట్టు మీద కోతి కనిపిస్తుంది, అసలు నాకేమైంది, నాకేమీ అర్థం కావటం లేదు అని అంటాడు. అప్పుడు గురువుగారు ఒక నవ్వు నవ్వి, నాయన, మనసు ఒక ఉచ్చు లాంటిది, దానిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు, కోతులు నువ్వు వెళ్ళే దారిలో ముందు నుంచే ఉన్నాయి, నువ్వు మొదటిసారి నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ కోతులు తిరుగుతూనే ఉన్నాయి, కానీ అప్పుడు నీ ఆలోచనల్లో ఈ కోతులు లేవు, అప్పుడు కేవలం నీ మనస్సులో దుఃఖములు మాత్రమే ఉన్నాయి, నువ్వు దుఃఖముల గురించి మాత్రమే ఆలోచిస్తూ మిగతావి ఏమీ కూడా నువ్వు పట్టించుకోలేదు. నాయనా, మనం ఏ విషయం నుండి అయితే దూరంగా ఉండాలి అని పదే పదే ఆలోచిస్తామో అదే విషయం మన మనస్సు లోతుల్లో నిలిచిపోతుంది. అందుకే నీకు కలిగిన దుఃఖాలను ఎలాగైనా దూరం చేసుకోవాలని వాటి గురించి మాత్రమే పదే పదే ఆలోచిస్తూ
వాటిని దూరం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చావు. నువ్వు అలా ఆలోచిస్తూ ఉండడం వల్ల ఆ దుఃఖం నీ నుండి దూరం కాకుండా అది నీ మనసు లోతుల్లో నిలిచిపోయింది. మనమందరం కూడా బయటకు మాత్రం నేను సుఖంగా ఉన్నాను అని అనుకుంటాము, కానీ మన మనసులో మాత్రం దుఃఖమే నిండి ఉంటుంది. మనం సుఖంగా ఉన్నాం అనే మంత్రం మన మనస్సు లోపలికి వెళ్ళి నిలబడాలి. అప్పుడే మానవుడు నిజమైన సుఖం పొందుతాడు అని అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి, గురువుగారు, మరి ఈ మంత్రం మన మనస్సు లోపల నిలిచిపోవాలి అంటే మనం ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు గురువుగారు, నాయనా, ముందుగా నువ్వు నీ దుఃఖంలను దూరం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఆపేసేయి. నువ్వు ఎంతగా నీ దుఃఖాలను దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటావో ఆ ఆలోచనే నీ మనసులో ఇంకా లోతుగా నిలిచిపోతుంది. ఏ రోజైతే నువ్వు నీ దుఃఖంల గురించి ఆలోచించకుండా ఉండి వాటిని నీ మనసులో నుంచి తొలగించే ప్రయత్నం కూడా చేయకుండా ఉండి వేరే ఏదో ఆలోచనలో ఉంటావో ఆ క్షణంలో నీ జీవితం నుండి దుఃఖాలు మెల్లిగా దూరం అవుతాయి. మనం ఏ విషయం గురించి అయినా బాగా ఆలోచించి దాన్ని మన మనస్సు నుండి తొలగించే ప్రయత్నం చేస్తామో ఆ సమయంలో దాని గురించి బాగా ఆలోచిస్తూ ఉంటాము. అలా చేయడం వల్ల ఆ విషయం మన నుండి దూరం కాకుండా ఇంకా మనస్సు లోతుల్లో నాటుకుపోతుంది. మనం మన జీవితంలో మనకు కలిగే దుఃఖంల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాము. మన జీవితంలో దుఃఖం ఉంది, దానిని ఎలాగైనా తొలగించుకోవాలని అనుకుంటూ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. మనం ఇలా దుఃఖంల గురించి మాటి మాటికి ఆలోచిస్తూ ఉండడం వలన అవే మన మనస్సు లోతుల్లో నిలిచిపోతాయి. అందుకే నువ్వు నీ దుఃఖంలను దూరం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు కదా, ముందు ఆ ప్రయత్నాలన్నిటినీ కూడా ఆపేసేయి. నువ్వు ఇలా చేయడం వల్ల నీకు వాటి గురించిన ఆలోచన రాదు. అలా ఆలోచన రాని నాడు నీ మనసులోంచి దుఃఖం అనే ఆలోచనలు పూర్తిగా తొలగిపోతాయి. అందుకే వాటి గురించి ఆలోచించకుండా నీ మనసును వేరే ఆలోచనలలో పెట్టుకో అని అన్నాడు ఆ గురువుగారు. అందుకే ఏదైనా ఒక విషయాన్ని మనం బాగా ఆలోచిస్తామో అదే విషయం మనకు పదే పదే గుర్తుకు వస్తుంది. అది మంచిదైనా చెడు అయినా దుఃఖమైనా సుఖమైనా. ఇలా ఎక్కువగా దేని గురించి ఆలోచించకుండా మీ మనసును అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే ఒత్తిడి అనేది ఎక్కువైనట్లయితే ఆరోగ్యం కూడా చెడిపోతుందని గుర్తుంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.